మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రాజకీయాల్లో ఏం జరుగుతోంది? నిన్నటికి నిన్న గతంలో కుక్కలు తిట్టుకున్నట్టు ఒకరికొకరు మైకులు పట్టుకొని అరుచుకున్నారు, తిట్టుకున్నారు. ఇదే మీడియా ఛానళ్ళ సాక్షిగా ప్రజలు ఒక సినిమా చూసినట్టు చూసిరు. ఇక చిన్నపిల్లలు ఆ వార్తలు కూడా చూడలేనటువంటి పరిస్థితి. ఈ బండబూతులు తిట్టుకున్న వాళ్ళు ఇప్పుడు హమీ తుమి ఏకే అని చెప్పి కలిసిపోతా ఉన్నారు. ఆ పార్టీ ఓడు ఈ పార్టీకి వస్తున్నాడు, ఈ పార్టీ ఓడు ఆ పార్టీకి పోతున్నాడు. వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ లబ్ధి కోసం మనమే అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎప్పుడు అట్లనే ఉంటారు. మనమే వాళ్ళకు అనుగుణంగా మారుతూ ఉండాలనా. సో ఇక్కడ రాజకీయ నాయకులు ఇప్పుడు చూసినట్టయితే జితేందర్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వలే బీజేపీ. బట్ ఒకవేళ జితేందర్ రెడ్డి గారికి కనుక బీజేపీ అక్కడ టికెట్ ఇచ్చుంటే నో డౌట్ అక్కడ జితేందర్ రెడ్డి గారు పాలమూరు నుంచి బీజేపీ నుంచి గెలుస్తుండే. బట్ మరి అది వాళ్ళు సర్వే చేసుకొని ఆధారంగా ఇస్తున్నారా, ఎట్లా ఇస్తున్నారా అనేది పక్కన పెడితే ఇప్పుడు జితేందర్ రెడ్డి గారు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి మరి ఆహ్వానించారు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రజలను కలిసే టైం లేని రేవంత్ రెడ్డి గారు, ప్రజా దర్బార్కి రానటువంటి రేవంత్ రెడ్డి గారు, లేకపోతే ఈ ఉద్యమకారులందరినీ మేము ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టాం. ఉద్యమకారులు వీళ్ళందరూ కలుస్తామంటే అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి రేవంత్ రెడ్డి గారు జితేందర్ రెడ్డి గారి ఇంటికి బొకే ఇవ్వడానికి వెళ్ళి ఆహ్వానించడానికి టైం దొరికింది. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. పాలన కన్నా కూడా, ఇచ్చిన హామీల కన్నా కూడా ఏం ఇంపార్టెంట్ అంటే లోక్సభ ఎన్నికలు ఇంపార్టెంట్. సీన్ చూస్తూ ఉంటే లోక్సభ ఎన్నికలు అయ్యే వరకు ఏ పథకాలు కావచ్చు, ప్రజలకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇష్యూస్ కావచ్చు, ఏది కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అండ్ ప్రతిపక్ష నాయకులు అలాగే ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అలాగే ఉన్నారు. ఓకే, కాంగ్రెస్ గూటికి మొత్తానికి జితేందర్ రెడ్డి గారిని మల్కాజ్గిరి నుంచి మరి అదేందో మరి జితేందర్ రెడ్డి గారికి అచ్చురాలేదో. బీఆర్ఎస్ లో జితేందర్ రెడ్డి గారు కేసీఆర్ కి చాలా దగ్గర, మంచి దోస్తు. అక్కడ అవకాశం రాలే పార్టీ కోసం ఉన్నాక. మళ్ళీ బీజేపీ అని చెప్పి బీజేపీ నుండి ఫస్ట్ నుంచి పాపం పనిచేసి మళ్ళీ అక్కడ పాలమూరులో గ్రిప్పు పెంచుకున్నాక ఇప్పుడు ఇక్కడ బీజేపీ అవకాశం లేదు. ఇక మిగిలింది కాంగ్రెస్. మరి అంతగానం ఆయన ప్రయత్నిస్తున్నప్పుడు ఆయనకి ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీలోకి వెళ్ళాలని జితేందర్ రెడ్డి గారి తరపు నుంచి ఆలోచిస్తే జితేందర్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కూడా కరెక్టే. ఇక్కడ అంటే నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, నేను ఒకటే చెప్తున్న కార్యకర్తలకు, ఇప్పుడు బీఆర్ఎస్ని అన్నా, కాంగ్రెస్ని అన్నా, బీజేపీని అన్నా అనాలిసిస్ చేసి వీళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నప్పుడు చెప్పినప్పుడు మీ కార్యకర్తలు వీళ్ళ కోసం మమ్మల్ని తిడుతున్నారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే అందరు వాళ్ళు ఒకటే. కార్యకర్తలు కండువాలు మోసుకొని వీళ్ళ పేర్లు చెప్పుకొని మీరు కొట్టుకొని కేసులు పెట్టుకొని దెబ్బలు తగిలించుకోకండి. సో మీరు కూడా మీ స్వార్థం చూసుకోండి అని చెప్తున్నాను నేను. అంటే నేను చెప్పేది ఏంటంటే ఆ పార్టీలో ఉన్నోడు ఒకడే, ఈ పార్టీలో ఉన్నోడు ఒకడే. ఇంకొక పెద్ద విషయం చెప్పాలన్నా, ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నోడు రెడ్డి, ఈ పార్టీలో ఉన్నోడు ఒక బీసీ అనుకుందాం, లేకపోతే ఇంకో పార్టీలో ఉన్నోడు ఒక బీసీ అనుకుందాం. ఇక్కడ కాస్ట్ ఎంతగానం స్ప్రెడ్ అవుతుందంటే, కుల రాజకీయం అనేది ఎట్లా ఉంటుందంటే, నీకు ఇక్కడ రెడ్డి నిల్చోడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మిగతా పార్టీలో ఉన్నటువంటి రెడ్లందరూ కూడా ఈ రెడ్డే గెలవాలని అనుకుంటారు పార్టీ కాకపోయినా. పైకి కండువా వేసుకొని అద్భుతంగా పనిచేస్తున్నా వెనకాల మాత్రం అరే మన కమ్యూనిటీ ఓడరా, నువ్వు వాడికే ఓట్లేయాలి చూడు. ఇది జరుగుతుంది. నేను సీరియస్గా చెప్తున్నా, ఇది జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ముదిరాజ సోదరులకు టికెట్ ఇచ్చారు, కాసాని జ్ఞానేశ్వర్ అన్నకు కూడా టికెట్ ఇచ్చారు. చాలా సంతోషం, మంచి లీడర్ ఆయన కాసాని జ్ఞానేశ్వర్. చంద్రబాబు నాయుడు నమ్మినటువంటి వ్యక్తి. ఈ గతంలో టీడీపీ ఇక్కడ కంటెస్ట్ చేయొద్దన్నారని చెప్పి జర నారాజైన వాళ్ళందరూ పాపం మా కేసీఆర్ సారు, మా బాబు కేసీఆర్ దగ్గర తీసుకున్నాడు. సరే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ రెడ్డికి ఇస్తుంది చేవెళ్ళ, ఇక్కడ వీళ్ళు రెడ్డికి ఇస్తున్నారు, ఎవరు మన బీజేపీ. ఇక్కడ బీసీకి టికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఏంది, ఈ పార్టీలో ఉన్న బీసీలు, పక్క పార్టీలో ఉన్న బీసీలు కూడా ఒక బీసీ గెలవాలని కోరుకుంటున్నారు.
పార్టీ అంటే వాళ్ళ పదవుల కోసము దానికోసం పార్టీ, కానీ కులాల కోసం మాత్రము అందరూ అక్కడ వాళ్ళు ఒకటైపోతున్నారని నేను చెప్పడానికి జరిగేది చెప్తున్నాను. ప్రాక్టికల్గా నేను జరిగేది చెప్తున్నా. ఇప్పటికే కాసాని జ్ఞానేశ్వర్కి టికెట్ అనౌన్స్ చేయడంతో చేవెళ్ళ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ముదిరాజు సోదరులందరూ కూడా అరే మా కాసాని జ్ఞానేశ్వర్ అన్న, ఆయనకు పెద్ద సంస్థ ఉంది, ఎప్పుడు కూడా ఆదుకుంటాడు, అది చేస్తాడు అని చెప్పి ఈ బీసీ వర్గాలు ముఖ్యంగా మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. ఆల్ పార్టీస్, బీజేపీలో ఉన్న బీసీలు కావచ్చు, కాంగ్రెస్లో ఉన్న బీసీలు కావచ్చు, లేకపోతే గ్రౌండ్ లీడర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అరే మా ఓటు రబయ్యాడ నించుంది, సో చేవేళ్ళ పరిధిలో ఉన్న వాళ్ళంతా మా కమ్యూనిటీలో అంతా వాళ్ళకే వేయాలి ఓట్లు. ఇట్లా కూడా మన రాజకీయం జరుగుతుంది. సో ఎవరి కోసం మీరు కొట్లాడుతున్నారు? వీళ్ళు ఒకటైనప్పుడు. మనం ఎవరి కోసం మాట్లాడుతున్నాం? వీళ్ళు ఒకటైనప్పుడు. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రజల కోసమే మాట్లాడాలా, ప్రజల కోసమే ప్రశ్నించాలి. ఎందుకంటే వీళ్ళందరూ ఒకటే. ఈ ప్రభుత్వం వస్తే ఆ గత ప్రభుత్వాన్ని కాపాడుతుంది. ఓకే, గత ప్రభుత్వం ఉంటే ఈ ప్రభుత్వాన్ని కాపాడుతుంది, అంతే తేడా. కానీ ఆడ జైలుకి ఓడు, జైళ్ళల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కడతామనడము, లేకపోతే ఇంకేదైనా సమాధులు కడతామనడము, ఇవన్నీ కూడా ట్రాష్. ఏ ఒక్క నాయకుడు ఇప్పుడు చూడండి, ఇక్కడ కింద కొంచెం కిందికి వస్తే వార్త, పైల శేఖర్ రెడ్డి భువనగిరి ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి అడుగుదాం అనుకుంటుండట. పైల శేఖర్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేస్తున్నారట. ఇక నేను చదువుతాడు, భువనగిరి నుంచి పైళ్లకు ఛాన్స్, ఎంపీ ఎన్నికల వేళ హస్తం పార్టీకి న్యూ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీలన్నీ మా సునీల్ కనుగోలన్న కనిపెడుతున్నట్టున్నాడు. బీఆర్ఎస్ బీజేపీ అసంతృప్తులకు గాలం, మాజీ ఎంపీ ఇంటికి వెళ్ళిన సీఎం రేవంత్. ఆహా, ఓకే సార్, సంతోషం. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మన పైల శేఖర్ రెడ్డి అన్న వద్దంటే ఇక్కడ ఓడిపోయింది కదా, ప్రజలు వద్దనుకున్నారు. సరే ప్రతిసారి ఆయన ఉంటుండు కదా, ఈసారి ఎందుకులే కొత్త పర్సన్ ఎన్నుకుందామని చెప్పి ఎన్నుకున్నారు. అంటే దాని అర్థమైంది, పైల శేఖర్ రెడ్డి అన్నను ఓడగొట్టిరు ప్రజలు. ఈ ఎమ్మెల్యేగా ఓడిపోయిన క్యాండిడేట్ భువనగిరి ఎంపీగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎట్లా తీసుకుంటుంది? సరే చాలా మంది అంటారు ఎమ్మెల్యే వేరు, శ్రావ్య ఎంపీ వేరు అని అంటారు. కానీ అసలు ఆ క్యాండిడేటే వద్దనుకుంటున్నారు కదా. బీఆర్ఎస్లో ఉన్నటువంటి పైల శేఖర్ రెడ్డిని కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్నారు. ఇంకోటి అర్థం కాని ఏంటంటే, బీఆర్ఎస్లో ఎవరెవరైతే ఓడిపోయిన వాళ్ళు, అవినీతి పరులు, ప్రజలు వద్దనుకున్న వాళ్ళు, ప్రజలని జలగల్లాగా పిక్కదిన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఓడిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు హస్తం గూటికి చేరుతున్నారు కదా. ఆ ఓడిపోయిన వాళ్ళందరూ హస్తం గూటికి చేరుతున్నారు. హస్తం గూటికి చేరితే ఆ పురుగులు, ఆ చెదలన్నీ హస్తం పార్టీకి పడుతున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రక్షాళన అవుతున్నట్టుంది. మనం క్లియర్గా చూస్తే బీఆర్ఎస్లో ఉన్నటువంటి అవినీతి పరులందరూ కూడా ఈ హస్తంకి చెదలు పట్టుకున్నట్టు చేతికి పట్టుకుంటా ఉంటే కారు లైన్ క్లియర్ అవుతున్నట్టు కనబడతా ఉంది మనకు సీన్ సితారా. ఇక్కడంతా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇక్కడ తీసుకుంటారు, లేకపోతే ఇంకొంతమంది బీజేపీలోకి తీసుకుంటారు. నేను అనుకుంటున్నా ఈయనని భువనగిరి ఎంపీగా ఇస్తే ఏమైనా వర్కౌట్ అవుతుందా? పైల శేఖర్ రెడ్డి అనే వ్యక్తిని భువనగిరి టికెట్ ఇస్తే వర్కౌట్ అవుతుందా? కాంగ్రెస్ పార్టీ ఒక బీఆర్ఎస్లో ఓడిపోయిన ఎమ్మెల్యేని తీసుకొచ్చి పక్కన రెడ్డి అనే ఒక ట్యాగ్ ఉందనా, లేకపోతే ఏందో అర్థం కాదు. కానీ ఇక్కడ మునుగోడులో ఎక్కువ శాతం ఉన్నది బీసీలు, భువనగిరిలో కూడా ఎక్కువ శాతం ఉన్నది బీసీ. మరి ఈ క్యాల్కులేషన్ ప్రకారము బీసీలకు పార్టీ టికెట్ ఇవ్వాలా, ఎక్కువ ఏ కమ్యూనిటీ వాళ్ళు ఉంటే ఆ కమ్యూనిటీ వాళ్ళు టికెట్లు ఎక్కువ ఇవ్వాలి. ఇక్కడ అట్లా ఇవ్వట్లే. సో నాకు అనిపించేది ఏంటంటే, ఇక్కడ పైల శేఖర్ రెడ్డికి టికెట్ ఇస్తే, లేకపోతే ఇంకోరన్న రెడ్డికి టికెట్ ఇచ్చిన, అట్లనే బీఆర్ఎస్ కూడా మళ్ళీ ఎవరికి వస్తుందో తెలియదు, కానీ బీజేపీల టికెట్ మాత్రం బూర నరసయ్య గౌడ్కి ఇచ్చారు, అంటే ఒక బీసీకి ఇచ్చారు. ఇక్కడ గతంలో బూర నరసయ్య గౌడ్ కూడా ఎంపీగా కంటెస్ట్ చేసిండు, గెలిచిండు ఒకసారి, మళ్ళీ ఓడిపోయాడు. ఆయన ఓడిపోయినాక గ్యాప్ వచ్చింది, అయినా కానీ నియోజకవర్గంలో తిరుగుతున్నాడు. మంచి డాక్టరు, సాఫ్ట్ పర్సన్, కాంట్రవర్సీకి దూరంగా ఉంటాడు, ఎవరింటికి వచ్చినా పలకరిస్తాడు. ఓకే, సో ఆయన గెలవాలనే చాలా మంది అక్కడ కోరుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకని ఇక్కడ ఓసీకే ఇచ్చిర్రు, ఇక్కడ ఓసీకే ఇచ్చిర్రు, వీళ్ళన్న మా బీసీకి ఇచ్చిర్రు, ఈసారి మన బీసీని గెలిపిద్దామన్న స్ట్రాటజీ అక్కడ వర్కౌట్ అవుతుంది. ఈ స్ట్రాటజీ ప్రకారమే బీజేపీ అక్కడ ఒక బీసీ క్యాండిడేట్ కు టికెట్ ఇవ్వడం జరిగింది భువనగిరి నుండి.